కానీ ఇన్ కేస్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఎందుకంటే ప్రతీది కూడా ఎక్స్‌పెక్టేషన్స్ మీలాంటి అనలిస్ట్‌లు ఎంతోమంది చెప్పడం అవి జరుగుతూ వస్తూ ఉన్నాయి కూడా. ఇన్ కేస్ ఇప్పుడు మనం అనుకున్న ఆ డర్టీ బాంబ్ గనుక నిజంగా వేస్తే అది ఎలాంటి దారి తీస్తుందంటారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర గనుక ఈ అణుబాంబు, డర్టీ బాంబ్స్ ఏమైనా ఉండుంటే ఎప్పుడో ఇజ్రాయెల్ మీద ఏసేవాళ్ళు. ఓకే. దేర్ ఈస్ నో డౌట్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద గూడా వీళ్ళు మన ఇరానియన్స్ మిసైల్స్ ప్రయోగించారు. దాని చుట్టుపట్టు దెబ్బతినిపోయింది వాళ్ళదంతా. అది గూడా నాన్ ఫంక్షనల్ చేయాలని, అంటే దాన్ని గూడా నాశనం చేయాలని వీళ్ళంటున్నారు. కాకపోతే దాన్ని నాశనం చేయటం లేదనంటే రేడియేషన్ ఎఫెక్ట్ చాలా అయిపోతది. హ్మ్. హ్మ్. సో, దాని వల్ల రిపర్కషన్స్ లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఉంటాయి. ఓకే. అందుకనే ఎన్ని కంట్రీస్‌కి ఎఫెక్ట్ ఉంటుండొచ్చు? ఇగ ఇట్ ఆల్ డిపెండ్స్ సైజ్‌ని బట్టి. ఇప్పుడు మనకు ఇప్పుడు హ్మ్, ఏది జపాన్‌లో న్యూక్లియర్, తర్వాత ఇక్కడ రష్యాలో చెర్నోబిల్ అయన్నప్పుడు లాంగ్ టర్మ్ ఎంతో దెబ్బతిన్నది. హ్మ్. అంటే హ్మ్. అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతది, ఎంతకాలం ఉంటదనేది దాని ఉన్న కెపాసిటీని బట్టి. ఓకే. దాన్ని బట్టి ఉంటది. ఏదో చిన్న ఏదో రీసెర్చ్ సెంటర్‌లో ఉండి ఏదో 1 కిలో, 2 కిలోస్ దాకా లేని ఎన్రిచ్డ్ యురేనియం గనుక ఉందనుకో, దాన్ని లోకల్‌గానే ఉండిపోతది. అదే ఓకే. అదే ఒక 100 కేజీస్ దాకా ఉందనుకో, నియర్ సరౌండింగ్స్ అంతా రీజనల్‌గా వచ్చేస్తది. రైట్. అదే ఇప్పుడు 600 కేజీస్ గనుక ఒకటే పెద్ద బాంబ్ లెక్క అక్కడ తయారు చేసుకొని ఇజ్రాయెల్ ఎగిరిపోతది. హ్మ్. హ్మ్. అంటే అలా అలా ఉంటది. దాన్ని బట్టి ఇప్పుడు ఇంతైతే ఎంత అవుతదనే కాకుండా హౌ మచ్, వాట్ ఈస్ ద కెపాసిటీ, ఆ న్యూక్లియర్ బాంబ్ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటది.